హైందవ సంస్కృతి సాంప్రదాయాలకు ఆచారాలకు పండుగలు కేంద్ర బిందువు. పండుగలు ప్రతి కుటుంబంలో కష్టాలను మరిపించి నూతన ఉత్సాహాన్ని కలగచేస్తాయి. ఇవి శుభసూచకాలు. సంక్రాంతి దేవుళ్లకు సంబంధించిన పండుగ కాదు, ప్రకృతిని అనుసరించి చేసుకునే పండుగ ఇది. తెలుగువారి పండుగలు చాంద్రమానాన్ని అనుసరించి ఉంటాయి. తిథుల ప్రకారం జరుపుకుంటాం మనం. రాసులను అనుసరిస్తూ సౌరమానం ప్రకారం నిర్వహించే మకర సంక్రాంతి హేమంత ఋతువులో మార్గశిర పుష్యమాసాల్లో వస్తుంది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించేటప్పుడు ధనుస్సు సంక్రమణ నుంచే సంక్రాంతి సన్నాహాలు ప్రారంభమవుతాయి. ధనుర్మాసంలో మహిళలు తెల్లవారుజాము నుంచే ముంగిళ్ళు శుభ్రపరిచి కళ్ళాపు చల్లి రంగవల్లికలు తీర్చిదిద్దుతారు. వాటి మధ్య గొబ్బెమ్మలు పెట్టి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి గుమ్మడి పూలతో అలంకరిస్తారు. అందమైనటువంటి గొబ్బిపాటలు పాడుతూ వాటి చుట్టూ ఆడుతూ సందడి చేస్తారు. సంక్రాంతి అంటేనే సంబరాల పండుగ. తెలుగు ప్రజలు 3 రోజులు ఆనందంగా జరుపుకునే పెద్ద పండుగ ఇది. తొలి రోజున భోగిని, రెండో రోజు సంక్రాంతిని, మూడో రోజు కనుమను జరుపుకుంటారు. ఈ మూడింటిలోనూ భోగి పండుగకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. పాతకు స్వస్తి చెప్పి కొత్తకు ఆహ్వానం పలికే భోగి పండుగ ఆనందకరంగా జరుపుకుంటారు. ఇది ప్రజా జీవన విధానానికి దర్పణంగా ఉంటుంది. భోగి రోజు తెల్లవారుజామునే వీధుల్లో భోగి మంటలు వేస్తారు. పుల్లలు, కట్టెలు, వాటితో పాటు ఆవు పెడతో చేసిన పిడకలు అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ మంటల్లో వేస్తారు. అలాగే ఇంట్లోని పాత వస్తువులను కూడా ఈ మంటల్లో వేసి కాలుస్తారు. నిరుపయోగంగా ఉన్న వస్తువుల్ని ఇందులో ఉపయోగిస్తారు. వీటన్నిటితో పాటు మనసులో ఉన్నటువంటి పాత ఆలోచనలకు శ్వాస చెప్పి కొత్త ఉత్సాహంతో కొత్త చైతన్యాన్ని నింపుకోవాలనేదే ఈ భోగి పండుగ పరమార్థం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా జరుపుకునేటువంటి సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ వస్తుంది. భోగిని సూర్యుడికి అత్యంత ఇష్టమైనటువంటి పండుగగా పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు సూర్యుడి ఆశీస్సులు పొందాలనేది పెద్దలు చూసిన. అందుకే 12 ఏళ్ల లోపు పిల్లలందరికీ భోగి రోజున తలంటి పోసి తలపై భోగి పళ్ళు పోస్తారు. రేగుపళ్ళునే భోగి పళ్ళు అంటారు. వీటిని సంస్కృతంలో బద్రీ ఫలాలుగా పేర్కొంటారు. పిల్లలపై భోగిపళ్ళు వేయడం ద్వారా సూర్యుడి ఆశీస్సులతో పాటు నరనారాయణుల దేవుళ్ళు కూడా లభిస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. సంక్రాంతిని పంటల పండుగ అని పిలుస్తారు. ఎందుకంటే పూర్వకాలంలో పుష్యమాసం ముగిసే వేళలో పంటలన్నీ చేతికొచ్చేవి, గాథలన్నీ నిండిపోయేవి, లోగిళ్ళన్నీ ధాన్యపు రాశులతో తొలితేగేవి. దీన్ని పంటల పండుగ అనేటువంటి పేరుతో పిలిచేవారు. దేశానికి ఆయువు పట్టినటువంటి రైతులు ధనధాన్యాలతో తొలితేగేవారు. ఆ సమయంలో ఇంట్లోని పెద్దవాళ్లు భోగి రోజు తెల్లవారుజామున పిల్లలందరికీ తలమాడిపై బ్రహ్మరంధ్రం మీద నువ్వుల నూనెతో తలను మర్దన చేసేవారు. బ్రహ్మరంధ్రంలోకి నూనె చేరడం ద్వారా శరీరంలో చైతన్యం వస్తుందని ప్రజలందరూ నమ్మేవారు. తప్పనిసరిగా కుంకుడుకాయలతో తలంటుకోవాలి. అనంతరం సాంబ్రాణి పొగతో జుట్టు ఆరబెట్టుకోవాలి. సూర్యుడికి ఇష్టమైనటువంటి పాయసం తప్పనిసరిగా ఆరగించాలి. దీనివల్ల భోగి రోజున సూర్య తేజస్సు మనుషులోకి ప్రవేశిస్తుందని ప్రజలు విశ్వసిస్తారు. ఈ విధంగా అభ్యంగన స్నానం చేయటం వల్ల మలినాలు, చెడు ఆలోచనలు అన్నీ తొలగిపోయి చైతన్యంతో మనస్సు, శరీరం ఉరకలిస్తాయి. ఉత్తరాయణ మహాపుణ్యకాలం ఇప్పటితోనే ప్రారంభమవుతుంది. ధనుసు రాశిలో ఉన్నటువంటి సూర్యుడు సంక్రాంతి రోజున మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ రోజును మకర సంక్రాంతి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ రోజు నుండే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. 6 నెలల పాటు ఉండేటువంటి ఈ కాలంలో స్వర్గలోక ద్వారాలు తెరుచుకుంటాయని పెద్దలు వివాహ చెప్తూ ఉంటారు. ఈ సమయంలో చనిపోతే ఉత్తమ గతులు, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు. అందుకే కాబోలు ద్వాపర యుగంలో దక్షిణాయనంలో జరిగినటువంటి మహాభారత యుద్ధంలో తీవ్రంగా గాయపడినటువంటి భీష్మాచార్యులు ఉత్తరాయణం వరకు వేచి ఉండి 6 నెలల పాటు అంపశయ్యపై అచేతనంగా పడి ఉన్నట్ట. మాఘశుద్ధ ఏకాదశి రోజున ప్రాణం విడవడంతో ఆ రోజుకు భీష్మ ఏకాదశి అయినటువంటి పేరు వచ్చినట్లు పురాణాలు చెప్తున్నాయి. భోగినాడు తప్పనిసరిగా గోదాదేవి వృత్తాంతాన్ని వింటారు. శ్రీ విల్లుపుత్తూరు అనే గ్రామంలో విష్ణుచిత్తులైనటువంటి పరమ భాగవత శిఖామణి ఉండేవారు. ఆయన కూతురే ఈ గోదాదేవి. తులసివనంలో విష్ణుచిత్తుల వారికి ఆమె లభ్యం కావడం జరిగింది.
విష్ణుచిత్తుడు ఆ శిశువును భగవత్ ప్రసాదంగా భావించి పెంచడం ప్రారంభించారు. గోదాదేవికి పెండ్లి ఇడుస్తుంది. శ్రీరంగంలో వేంచేసి ఉన్న శ్రీ రంగనాయకులను తప్ప మానవ మాతృన్నెవరిని వివాహం చేసుకోనని తండ్రితో చెప్తుంది గోదాదేవి. తన కోరిక నెరవేరడం కోసం ఆమె ధనుర్మాస వ్రతం చేస్తుంది. ఈ వ్రతం చేసిన 4 రోజులు ఆమె ఒక్కొక్క రోజున ఒక్కొక్క అనుభూతిని వర్ణిస్తూ తమిళంలో చెప్పిన కవితలే పాసురాలుగా మారాయి. ఆ 4 రోజులు కేవలం పొంగలి మాత్రమే తీసుకునేది. ఈ 30 పాసురాలతో కూడిన గ్రంథమే తిరుప్పావై. తిరుప్పావై పూర్తయినటువంటి 30వ నాడు స్వామి ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటానని చెప్తాడు. శ్రీరంగం రావాల్సిందిగా ఆదేశిస్తారు. ఆమెకు సమస్త భోగాలు సమకూరుస్తానని చెప్తారు. గోదాదేవి తనకు భగవంతుడు కనిపించిన విషయాన్ని తండ్రికి చెప్తుంది. తండ్రి ఆమెను శ్రీరంగం తీసుకుని వెళ్ళి అశేష ప్రజానిక సమక్షంలో శ్రీరంగనాథునికిచ్చి వివాహం చేస్తారు. వివాహానంతరం స్వామివారిలో ఐక్యమవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి.